హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ ఏకాదశి. ఇవాళ అయితే నేను నా దేవునికి మంచిగా పూజ చేసుకున్నా. ఎందుకంటే సాటర్డే అంటే నాకు చాలా ఇష్టము. అది ఇంకా ఏకాదశి సాటర్డే వచ్చిందని నేను ఇట్లా పిండి దీపాలు పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నా. ఏదో నేను చేసుకున్నది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇవాళ, ఎందుకు అందుకే షేర్ చేసుకుంటున్నా. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్గా నేను ఇది వండినా ఇది చేసినా అని చెప్పడం కంటే దేవుని చూపిస్తే అట్లీస్ట్ మీరు కూడా అంటే నా దేవుణ్ణి మీరు కూడా చూసిరన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అందుకని జస్ట్ చూపిస్తున్నా అంతే, ఇంకేం లేదు. ఇట్లా ఇవాళ అయితే మంచిగా ఇట్లా 7 శనివారాల వ్రతం ఎట్లా చేసుకుంటారో అట్లా ఆ విధంగా మంచిగా దీపాలు పెట్టేసుకొని, పిండి దీపాలు పెట్టేసుకొని 7 రకాల నైవేద్యాలు పెట్టేసుకొని మంచిగా అయ్యవారిని అమ్మవారిని మంచిగా పూజ చేసుకొని మీ ముందుకైతే తీసుకొచ్చేసిన నేను. చూడండి మా దేవుడు ఎంత మంచిగా ఉన్నాడో. మా దేవుడు కాదు, మన దేవుడు, మనందరికీ దేవుడే. కలియుగ దైవం ఆయననే కదా, మనకి ఏ కష్టం వచ్చినా ఆయననే కదా అడుగుతాం. సో ఆపద్బాంధవుడు ఆయన, అనాథ రక్షకుడు. సో అట్లా అనమాట. సో నా ఫీలింగ్ అయితే, నేను పెళ్లి కాకముందు కూడా నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. సాటర్డే అన్న వెంకటేశ్వర స్వామి అన్న చాలా ఇష్టం. ఫాస్టింగ్స్ అవి ఉంటుంటాయి. కానీ కొంచెం పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినాక ఫాస్టింగ్ అనేది వదిలేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మైగ్రేన్ వచ్చింది. మైగ్రేన్ వచ్చినాక నాకు ఫాస్టింగ్ ఉంటే అసలు పడలేదు. కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఇట్లా వచ్చి ఇంకా ఎక్కువ అవుతుండే హెడేక్. సో దానివల్ల దేవుడా నువ్వే దిక్కు అనేసి వదిలేసిన. ఇప్పటికైతే ఫాస్టింగ్ అయితే ఏం లేను. సో ఏకాదశి రోజు మాత్రం ఫాస్టింగ్ ఉన్నా. ఎందుకంటే అది రోజు సాటర్డే వచ్చింది, ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నా. కానీ ఆ రోజు కూడా ఫుల్ సివియర్ హెడేక్ వచ్చింది ఫ్రెండ్స్. అందుకనే నేను కొంచెం ఫాస్టింగ్స్ అవాయిడ్ చేసిన. ఎట్లయితే ఏంటి, నా దేవుణ్ణి అయితే మంచిగా పూజించుకున్నా. కానీ ఒకటి ఏంటంటే, దేవుడికి కావాల్సింది భక్తి, మనకు కావాల్సింది భక్తి. సో మనం ఎట్లా చేసినాము ఏంది అనేది అది తర్వాత పక్కన పెడితే, మనము ఎంత భక్తితో చేసినాం అనేది మ్యాండేటరీ, అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు ఎన్ని రకాల ప్రసాదాలు వండినావు, ఎన్ని రకాల ఇది చేసినావు, ఎంత డెకరేషన్ చేసినావు అనేది కాదు ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని చేసినా కూడా ఫస్ట్ దేవుడికైతే మనం ఎట్లా చేసుకున్నాము, భక్తితో చేసినామా లేదా అనేది ఇంపార్టెంట్, అంతే కదా ఫ్రెండ్స్. సో ఆ రోజు మార్నింగ్ అయితే పిల్లలు వెళ్ళిపోయే వరకు నాకు ఏ పని కాదు. పిల్లలు 7:30కి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా గుమ్మాలు కడుక్కొని నేను ముందు రోజే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ముందు రోజు ఫ్రైడే వచ్చింది కాబట్టి నేను ఫ్రైడే కంపల్సరీ మొత్తం బయట అంతా కడుక్కుంటా. ఒక పండగనే కాదు, ఎవ్రీ ఫ్రైడే కడిగేస్తాను. సో ఫ్రైడే రోజే ముందు అంతా కడిగేసుకున్నా. సో సాటర్డే మార్నింగ్ మాత్రం ఇట్లా గుమ్మాలు కడుక్కొని ఇట్లా ముగ్గులు పెట్టుకున్నా. కానీ గుమ్మాలు మనకి పెయింట్ వేసి ఉన్నా కూడా మన పిచ్చితనం ఏందో కానీ మళ్ళీ పసుపు వేసి మళ్ళీ పిండితో ముగ్గులు వేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ కదా ఫ్రెండ్స్. అదేందో ఇట్లా అందరికి అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవాళ అయితే సాటర్డే ఏకాదశి వచ్చింది కాబట్టి నేను 7 శనివారాల వ్రతం ఎట్లా చేసుకున్నానో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకున్నా. సేమ్ 7 పిండి దీపాలు పెట్టుకొని 7 రకాల నైవేద్యాలు చేసిన. నైవేద్యాలు అంటే పిండి వంటలు కాదు ఫ్రెండ్స్, జస్ట్ 7 రకాల నైవేద్యం అంటే పప్పు, బెల్లం, ఇట్లా పానకం అవి ఇవి పెట్టిన. అవి కూడా మీకు చూపిస్తా. ఇదైతే వరిపిండి అంటే అదే రైస్ ఫ్లోర్, వరిపిండిలో ఆవు పాలు, నెయ్యి, అట్టిపండు, కొంచెం బెల్లం వేసుకున్నాను అనమాట. నాకు ఆవు పాలు అయితే మా ఇంటి దగ్గర నా అక్క వాళ్ళకి ఆవులు ఉన్నాయన్నమాట. రోజు మేము ఆవు పాలే తాగుతాము. సో అవే అదైతే నాకు గాడ్ గ్రేస్ అనుకోవాలి, లక్కీ. నేను ఆవు పాల కోసం ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు, నాకు అన్ని ఇంటి దగ్గరనే దొరుకుతాయి. సో వేసుకొని మంచిగా ఇట్లా స్క్వీజ్ చేసుకొని మంచిగా అట్టిపండు కూడా స్క్వీజ్ చేసుకొని మంచిగా మెత్తగా డవ్ లెక్క ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇదే మీరు అందరు చేసే ఉంటారు, నేనేం పెద్ద కొత్తగా చేస్తలేను. కాకపోతే ఏంటంటే ఊరికైనా మీకు చూపిస్తే ఏం బాగుంటుందని ఇట్లా ఏదో ఒకటి మాట్లాడుతున్నా. అందరు చేసే ప్రాసెసే నేను చేసినాను. నేనేం పెద్ద నాకు వచ్చినట్టు చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే, దేవుడికి కావాల్సింది భక్తి. మనం నిష్టగా భక్తిగా ఎంత మంచిగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కానీ నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏంది ఎట్లా అంటే, ఇప్పుడు మనకు ప్రాసెస్ తెలిసినప్పుడు మనకు తెలిసిన రీతిలో మనం చేసుకుంటాం అంతే. దాని గురించి పెద్ద హైరాణ పడి భయపడి నేను అట్లా ఏం చేయను. నాకు తెలిసిన విధంగా మా అమ్మ నాకు పెళ్ళి కాక ముందు నుండి ఎట్లా చెప్పిందో నేను అట్లనే చేసుకుంటా. నేను కొత్తగా ఏమీ చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే
నాకు తెలిసింది ఒక్కటే, దేవుడికి మనం చేయాల్సింది మంచిగా భక్తితో పూజ చేయాలి అంతే. దాన్ని నువ్వు ఎట్లా చేసినావు అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు మంచిగా శుభ్రతతోని మంచిగా చేసుకుంటే సరిపోతుంది అంతే. నువ్వు దీంతో ముట్టించినావా లేకపోతే అది చేసినావా ఇది చేసినావా అనేది అది సెకండరీ. నేను ఎవరైనా ఏమన్నా అనుకున్నా కూడా నేను పట్టించుకున్నాను, ఎందుకంటే నాకు తెలిసింది నేను చేస్తాను అంతే. నేను ఇప్పుడు కొత్తగా నేర్చుకొని ఇప్పుడు వీళ్ళు అట్లా చేస్తారు నేను ఇట్లనే చేయాలి, వాళ్ళు అట్లా చేస్తారు నేను ఇట్లా చేయాలని నేను ఫాలో గాను. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్రెండ్స్. సో అట్లా పిండి దీపాలు అయితే చేసేసుకున్నా, ఇంకా దేవుణ్ణి మంచిగా ఉదిచ్చేసుకున్నా, దేవుళ్ళని కూడా నేను ముందు రోజే శుభ్రం చేసేసుకొని మంచిగా దేవునికి దీపం పెట్టేసుకుంటున్నా, పిండి దీపాలు అయితే చేసుకుంటున్నా. నాకు ఒకటే ఫ్రెండ్స్, నాకు దేవుణ్ణి పూజ చేస్తున్నామంటే దేవుణ్ణి ఏదో ఒకటి కోరుకోవాలి. ఈ పూజ చేస్తే నాకు ఇది వచ్చేస్తుంది, నాకు ఇన్ని లాభాలు వచ్చేసేయాలి, దీనికోసమే నేను పూజ చేస్తానని నేను అస్సలు అనుకోను ఫ్రెండ్స్. అంటే ఇది మీరు నా గొప్పతనం అనుకోవచ్చు, లేకపోతే ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు, ఇంకేమని అనుకోవచ్చు, కానీ నేను లిటరలీ ఆ స్వామికి కూడా తెలుసు, నేను పూజ చేసినా కూడా అది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తాను, అంతేగాని దాంట్లో ఏదో లాభం ఆశించి మాత్రం నేను చెయ్యను. కానీ కష్టాలలో ఉన్నప్పుడు మాత్రం తండ్రి నాకు ఒక దారి చూపించమని అడుగుతా అంతే. అంతేగాని నాకు ఈ కష్టంలోకి వెళ్ళి నన్ను బయట వేసేసి నాకు తెల్లార వరకు ఇట్లా వచ్చేసి నాకు నా బిజినెస్ ఇంత సక్సెస్ అయిపోవాలి, నాకు అది అయిపోవాలని నేను ఎప్పుడూ భగవంతుని కోరుకోను. తండ్రి నాకు ఈ కష్టం పెట్టినావు, దీన్ని నేను ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, నాకు ఐడియా అనేది ఇయ్యి. నేను ఏదైనా బిజినెస్ చేసుకుంటే నా కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను ఎక్కువ ఆశిస్తలేను, నేను కష్టపడుతున్నా, ఆ కష్టానికి తగ్గ ఫలితమే ఆశిస్తున్నా. సో నువ్వు ఎంత కష్టమన్నా పెట్టున్నాను, నన్ను ఎన్ని కష్టాలన్నా ఇయ్యి, నేను పడతా, కానీ నా కష్టానికి తగ్గ ఫలితం మాత్రం నాకు ఇయ్యి అంతే. నాకు ఎక్కువ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలని అదొక్కటే కోరుకుంటా నేను. మళ్ళీ మంచి ఆరోగ్యము, నా భర్త ఆరోగ్యము మంచిగా ఉండాలి, ఎందుకంటే ఆయన మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటాను ఫ్రెండ్స్. నేను మంచిగా ఉంటేనే నా పిల్లలు మంచిగా ఉంటారు. ఇది నా విషయం అని కాదు, ఎవరి విషయమైనా సరే. భర్త అనేటోడు ఇప్పుడు పెళ్ళి కాకముందు తల్లిదండ్రులు మన బాధ్యత తీసుకుంటారు, పెళ్ళైన తర్వాత మన బాధ్యత భర్తనే తీసుకుంటాడు. సో ఆయన అనేటోడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆయన మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. సో నేను ఏ పూజలు చేసినా ఏది చేసినా కూడా వాళ్ళ కోసమే, నా గురించి మాత్రం నేను ఏది కోరుకోను ఫ్రెండ్స్. వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. మనం ఆయననే కాదు ఎవరైనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఏదైనా చేస్తాం, ఆరోగ్యమే సహకరించకపోతే ఏది చేయలేం. సో అట్లా నేను అందుకే ఇక నేనైతే నా విషయంలో అయితే నేను దేవుని ఇది అది అని ఏది అడగా ఫ్రెండ్స్, ఆయనకు తెలుసు. ఎందుకంటే అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ దేవుళ్ళు అందరికీ తెలుసు మనకి ఏది ఇస్తే కరెక్ట్, ఏది ఇవ్వకపోతే కరెక్ట్. ఇప్పుడు మనకు తల్లిదండ్రులు ఎట్లనో వాళ్ళు కూడా అంతనే, మనకి ఇది ఇస్తే కరెక్టా రాంగా అనేది వాళ్ళకి అన్నీ తెలుసు. సో వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అనేది కూడా వాళ్ళకి తెలుసు. సో అందుకే నేను ఏమీ అడగను, తండ్రి నీకే వదిలేస్తున్నా, నీ ఇష్టం, నువ్వు నాకు ఏది ఇవ్వాలనుకుంటున్నావో ఏది ఇవ్వద్దు అనుకుంటున్నావో అది నీ ఇష్టం అనుకుంటా అంతే. నేను పూజ చేసుకున్నప్పుడు కూడా నాకు ఇది కావాలి అని నేను ఎప్పుడూ కోరుకోను ఫ్రెండ్స్. నాకు ఇది ఇయ్యి అని కూడా అడగాను, జస్ట్ పూజ చేసుకుంటా, దేవుడి సహస్రనామాలు చదువుకుంటా, హారతి ఇస్తా, బయటకు వస్తా అంతే. ఇంకా వేరే ఏమీ అడగను. ఒక ముత్తైదు నోములు చేసినప్పుడు మాత్రం మా హస్బెండ్ గురించి మొక్కుకుంటా, తండ్రి అమ్మ నా భర్తనైతే చల్లగా చూడు, ఎందుకంటే ఆయన మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటా. సో ఆ ఒక్కరోజు మాత్రం ఆ అమ్మవారిని వేడుకుంటా, కానీ ఇక మిగతా రోజులు ఎప్పుడు ఒకవేళ నా మనసులో ఏదైనా అడగాలని వచ్చినా కూడా నేను అది మా హస్బెండ్ గురించే అడుగుతా, కానీ నా పర్సనల్గా అయితే నాకు ఇది కావాలి అని నేను ఎప్పుడూ అడగాను ఫ్రెండ్స్. నాకు వద్దు కూడా, ఎందుకంటే నాకు చాలు, నాకు ఈ ఉన్న చిన్న లైఫ్లో మంచి భర్త ఉన్నారు, మంచి పిల్లలు ఉన్నారు, ఉండడానికి ఒక గూడు ఉంది. అది ఎట్లా కట్టుకుంటున్నామో ఏంటి అనేది అది సెకండరీ, కానీ ఉండడానికి ఒక గూడు ఇచ్చిండు చాలు లైఫ్లో. నాకు ఇంకా వేరే ఏమీ వద్దు. దేవుడికి ఇంకా నాకు ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి, పెద్ద పెద్ద ఆశ కూడా నాకు లేదు. ఆయన ఇచ్చిండు చాలు. ఇంకా మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తి పడాలనే ఫీలింగ్ నాది ఇప్పుడనే కాదు, నేను చిన్నప్పటి నుండి అంతే. నాకు ఏదైతే ఉందో అందులో సాటిస్ఫైడ్ అవ్వడం నాకు చాలా నేర్పించింది మా అమ్మ. చిన్నప్పటి నుండి కూడా మా మమ్మీ ఇది అది అని ఎప్పుడూ నేర్పించలేదు, ఉన్న దాంట్లో తృప్తి పడాలనే నేర్పించింది. సో నాకు ఇప్పటికి కూడా అదే నా ఇంటెన్షన్, నాకు ఏదైతే ఉందో అందులోనే నేను సాటిస్ఫైడ్ అవుతా. నాకు గొప్పగా కావాలని నేను ఎప్పుడూ అనుకోను. అందుకే ఆ భగవంతుని కూడా నేను ఎప్పటికీ థ్యాంక్సే చెప్తా. ఎందుకంటే చాలు, నాకు మంచి భర్తని ఇచ్చినావు, మంచి పిల్లల్ని ఇచ్చినావు,
మంచి తల్లిదండ్రులు ఇచ్చినాం, మంచి అత్తమామని ఇచ్చినాం. నా ఫ్యామిలీ మొత్తం ఒక అత్తమామనే కాదు, మా అక్క, బావ, మా చెల్లె, మా మరిది, వీళ్ళందరూ కూడా నా చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. సో ఇంకేం కావాలి మనకు? నాకు ఇంకేమీ వద్దు. వీళ్ళు ఉన్నోళ్ళని అందరినీ మంచిగా చూసుకో, అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలని నా ఫీలింగ్. అంతే. నేను ఇంతసేపు వాగి మిమ్మల్ని బోర్ కొట్టించిన అనుకోకండి ఫ్రెండ్స్. మరి ఏం చేయాలి ఫ్రెండ్స్? ఊగే ఏదో ఒకటి చెప్తుంటే, ఇగో ఇది దేవునికి పువ్వు పెట్టినా, ఇగో దీపం పెట్టినా, ఇగో ఇది పెట్టినా అంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్. ఏదో ఒకటి చెప్తుంటే, అందులో ఈ వీడియోలో నేను ఇంత లెంత్ పెట్టినా కూడా మీరు ఎంతవరకు చూస్తారో కూడా నాకు తెలియదు. ఇట్లా ఏదో ఒకటి చెప్తుంటే మీకు కొంచెం చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇంకా ఇట్లా మీతో మాట్లాడుకుంటే నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. దేవుడికి పాయసం వండేసిన, పాయసం, వడపప్పు, బెల్లం, పానకం అవన్నీ పెట్టేసుకున్న 7 రకాలై. తర్వాత పొద్దున పిల్లల కోసం బచ్చల కూర, టమాటా పప్పు చేసిన. అండ్ సాయంత్రం నేను టిఫిన్ చేస్తాను కాబట్టి దోశకి నానబోసుకున్నా. సో ఇట్లా నా డే అయితే ఇలా జరిగిందనమాట ఆ రోజు అంటే ఇది నేను 2 డేస్ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా, సో ఏమనుకోకండి. అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మా మమ్మీ వస్తానది మధ్యాహ్నము. మమ్మీ ఏమైనా తింటా అంటే వండుతా, లేకపోతే లేదు. ఇంకా మమ్మీకి అయితే హెల్త్ అస్సలు బాగుంటలేదు ఫ్రెండ్స్. మమ్మీ గురించి చాలా బాధ అనిపిస్తుంది. ఊరికే సిక్ అవుతుంది. మొన్న కూడా బాగాలేదని మీకు చెప్పినా కదా, మళ్ళీ కూడా సిక్ అయింది. సో సిలైన్స్ పెట్టించుకుంటుంది. రామమ్మి అంటే వచ్చింది. నాకైతే మా మమ్మీ అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా మమ్మ అంటే నాకు అదొక ఎమోషన్. సో ఆ రోజు మా అమ్మ వచ్చినందుకు నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇది మా రాక్షసి, మా అందాల రాక్షసి, మా అక్క బిడ్డ అంటే నా బిడ్డనే ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి ఇది మాకు చాలా అటాచ్మెంట్. అక్క దగ్గర కంటే మా దగ్గరనే చాలా ఉండేది, మొత్తం మా దగ్గరనే ఉండేది. సో నా లవ్లీ కూతురు అనమాట అది. మా అమ్మ చూసిరా ఎంత డల్ అయిపోయిందో, బాగా డల్ అయిపోయింది. లవ్ యూ అమ్మ, నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు. లవ్ యూ సో మచ్ మమ్మీ. ఇది నా లాగ్. బాయ్ ఫ్రెండ్స్.